మీకు ఎన్నికల దగ్గరికి వచ్చే కొద్దీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ మన ప్రొద్దుటూరు ఎమ్మెల్యేకి కానీ అవినాష్ రెడ్డికి కానీ పూర్తిగా అసహనం అనేది ఏర్పడి మనం ఓడిపోతున్నాం అనే పరిస్థితుల్లోకి వాళ్ళు వచ్చి ఏదో నిలకడలేని మాటలందరూ మాట్లాడుతున్నారు తప్పక ఈ పార్టీ ప్రశాంత్ కిషోర్ గారు చెప్పినారు, ఎక్కడ కూడా ఈ పార్టీ గెలిచే పరిస్థితి లేదు ఆంధ్రప్రదేశ్లో. అతను గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి 2019లో ఆయన పార్టీకి సర్వీస్ చేసి ఎక్కడ గెలుపోటములు నిర్ణయించేదానికి ఎటువంటి అభ్యర్థులు నిలబెడితే బాగుంటుందని ఆ పార్టీకి సపోర్ట్ చేసి ఆ పార్టీకి మంచి అభ్యర్థులు నిలబెట్టిన కారణంగా ఆయన సపోర్ట్ కూడా మీకు ఎన్నికల్లో ఉపయోగపడింది. ఇప్పుడు ఆయనే చెప్తున్నాడు, నువ్వు ఒక నియంతవు, నువ్వేమనుకుంటున్నావు నీ మనసులో, నేను ఒక దేవుడిని చూస్తేనే నన్ను దేవునికి దండం పెట్టేట్టు పెట్టుకోవాలా, నేను ప్రజలకు కనపడాల్సిన అవసరం లేదు, ప్రజలే నా కోసం వాళ్ళు నా ఫోటోలు పెట్టుకొని రోజు దండం పెట్టుకునేటంత పరిస్థితుల్లోకి ఉండాలనే ఒక దుర్మార్గమైన ఆలోచనలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు. కాబట్టి రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఒక తెలుగుదేశం పార్టీ తప్పనిసరిగా అధికారంలోకి రాబోతోంది. ప్రజలందరూ ఆలోచించండి. ఇప్పటికే రాష్ట్రం అధోగతి పాలైంది, అప్పులు ఆంధ్రప్రదేశ్ అయిపోయింది, ఎక్కడ దొరికితే అక్కడ అప్పులు పెడుతున్నారు, కోర్టులను తనఖా పెట్టి అప్పులు తెస్తున్నారు, సచివాలయాలను పెట్టి అప్పులు తెస్తున్నారు, మరి న్యాయ చట్టాలు చేసే శాసనసభను మార్కెటింగ్ చేసి దాంట్లో మార్టిగేజ్ చేసి అప్పులు తీసుకురావడం జరుగుతుంది. ఇంత పరిస్థితి ఎక్కడన్నా ఉందా? ఏ రాష్ట్రంలోనే ఉందా? ఎమ్మెల్యే గారిని చెప్పానండి, ఆయన ఏదో ఈ పొద్దుటికి తను ఏదో జగన్మోహన్ రెడ్డిని పొగుడుతున్నాడు, కీర్తిస్తున్నాడు, మంచిదే, ఆయన పార్టీ, ఆయన లీడర్. కాబట్టి రాష్ట్రంలో ఇటువంటి దుర్భర పరిస్థితి ఎక్కడన్నా ఉందా? ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఉందా? ప్రభుత్వ ఆస్తులన్నీ మొత్తం తాకట్టు పెడుతున్నారు కదా, మిమ్మల్ని చూసి అప్పిచ్చేవాడే లేడు. బిల్డింగ్ అప్పు ఇస్తామంటే కానీ మీకు వరల్డ్ బ్యాంక్ వాళ్ళు అప్పులు ఇవ్వడం లేదు, రిజర్వ్డ్ బ్యాంక్ అప్పు ఇవ్వడం లేదు పరిస్థితుల్లో ఉంది. ఎక్కడ దొరికితే ఈ ఉండబడిన ఈ 40 రోజులు ప్రభుత్వం జరిగితే చాలు, గడుస్తే చాలనేంత పరిస్థితుల్లో మీరు దిగజారిపోయి అప్పులు తీసుకొని వస్తున్నారు. ఇంతటి దుర్భర పరిస్థితి ఉన్నా కూడా మళ్ళా మాకు ఓట్లు అయ్యి ఎప్పుడో పట్టాదారు పాస్బుక్లు ఇచ్చినారు. ఇల్లు కట్టకుండా వాళ్ళకు రిజిస్ట్రేషన్ ఎవరు అడిగినారు? నేను ముందు నీ అంత తొందరపడి మళ్ళీ మేమే అన్నీ చేసినట్టు ఉండాలనే ఒక ఇల్లు ఇచ్చినారు. సరే, ప్రజలకు తెలిసిన విషయము. మళ్ళీ రిజిస్ట్రేషన్ ఇల్లు కట్టింటే కదా నువ్వు రిజిస్ట్రేషన్ ఇవ్వాల్సింది వాళ్ళకు. కాబట్టి ఏదో పత్రికలు నిన్ను నీ యొక్క చర్యలను నీ యొక్క పద్ధతులను విమర్శిస్తే రాస్తున్నారని అసహనం కోల్పోయి నానా రకాలైన పరిస్థితుల్లో నువ్వు పత్రికల మీద మాట్లాడడం చాలా దుర్మార్గమైన చర్య. పత్రిక మొన్న ఆంధ్రపత్రికలో వచ్చిన దాని గురించి నీ యొక్క పరిస్థితులు, నువ్వు చేసిన యొక్క చర్యలను పొద్దుటూరు ప్రజలందరూ ముక్కును వేలేసుకొని చూస్తూ ఉన్నారు.